రిటైర్డ్ ఎంప్లాయీస్ కలుపుకొని తెలంగాణ ఉద్యమం పూర్తిగా పాల్గొన్న తర్వాత మనకి సంఘం అవసరమా లేదా అనో డౌట్ వచ్చింది. స్థాపించింది మాత్రం తెలంగాణ సాధన కొరకే స్థాపించిన. సాధన తర్వాత సంఘం అవసరమా లేదా అనేది డౌట్ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెన్షనర్ సమస్యల మీద ముందుకు పోదాము అనే దాంట్లో నా మిత్రులు కొంతమంది అని నా తర్వాత రిటైర్ అయిన వాళ్ళు యాక్టివ్ ఎస్టీయూపీఆర్ నిర్వహించే మాకు ఇంకా అనుభవం ఎక్కువ ఉన్నది, సంఘంలో బాగా స్థాపిస్తామంటే వాళ్ళ చేతులు పెట్టి మేము పట్టాల్సిన. అయితే నిజంగా కూడా సభ్యత్వం పెంచారు. కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు ఏవో కారణం వల్ల వేరే సంఘాలు కూడా పెట్టుకున్నారు. మళ్ళీ నన్ను సంఘానికి పెట్టడం వల్ల గత 6 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా సెక్రటరీగా నేను కోరుతున్నది ఏంటంటే మీ అందరూ సంఘ సభ్యులు ఉండాలని కోరుతున్నారు. ఏదో సంఘంలో మా సంఘంలో అయితే లైఫ్లో ఒకసారి 1000 తీసుకుంటాం, మళ్ళీ తీసుకోము. మెంబర్స్ కాలంలో కూడా డైరీ ఎవరి దగ్గర డబ్బులైనా తీసుకోము. అయితే సమాచారం ఉంటుంది, ఆఫీస్ పక్కనే ఉన్నది, వాకబుల్ డిస్టెన్స్. నెక్స్ట్ కార్నర్లోనే ఆఫీస్ ఉంది. 50 మంది ఒకసారి ఉండొచ్చు, 50 కుర్చీలు ఉంటుంది, అలా టీవీ ఉంది, 24 గంటలు మనిషి ఉంటాడు, 24 గంటలు ఆఫీస్ అవైలబుల్ ఉంటుంది. మీకు దేనికైనా సమాచారానికి మంచిగా చెడ్డకు ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. నేనుండొచ్చు, రేపు మీరుండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, మాత్రం కంటిన్యూ ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మీ అందరి శ్రేయస్సు కొరకు ఆఫీసులు బాగా భద్రపరచుకోవడానికి మీ అందరి మీద బాధ్యత ఉంది. ఇంకా సంఘంలో మెంబర్స్ కాకుండా ఉన్నోళ్ళు కావాలనుకునే వాళ్ళు ఫామ్స్ ఉన్నాయి అక్కడ కౌంటర్లో. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీరు మెంబర్ తీసుకోవచ్చు. మాది డైరీ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కన్నా ఈసారి మెరుగైన క్యాలెండరు, మెరుగైన డైరీ. అందులో ఈసారి చాలా కవర్ పేజీ బాగుంటుంది, మ్యాటర్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. క్యాలెండర్ అయితే ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి శోభ వచ్చే విధంగా తయారైంది. ఒక డాక్టర్ తయారు చేసేసాడు. అతను కూడా మనకు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మంత్లో గెట్ టుగెదర్గా ఆయన పిలుస్తున్నాడు అందరినీ, మన సంఘ సభ్యులందరినీ పిలుస్తున్నాడు. మీరందరూ మేమందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు కూడా ఒక్కపేటలోనే ఉంది, మీరు కూడా ఆ సమావేశం కూడా రావాలని మీ అందరితో విన్నవించుకుంటున్నాం. కాబట్టి మీ సంఘానికి సహాయం చేసుకుంటూ సంఘ సహాయాన్ని మీరందరూ పొందుకుంటూ సంఘాన్ని ఇంకా రాష్ట్రంలో మంచి సంఘం, పెద్ద సంఘంగా పేరొందడానికి మీరందరూ సహకరించాలని కోరుతూ ఈ సమావేశం